నిత్యం నమాజ్ పూజలు చేస్తాం. నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో తిరంగా యాత్రను నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, మహిళలు, కార్మికులు అందరూ కూడా ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నారు. తిరంగా అనేది అంటే ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జెండాను మనము అంటే మన ఇంటి మీద జెండా ఎగిరేసే హక్కు, స్వేచ్ఛ లేకుండా. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ప్రతి భారతీయుడు, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి మీద హర్ ఘర్ తిరంగా, వాళ్ళ ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేసి ఈ 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ప్రధానమంత్రి గారు పిలుపునియడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ తిరంగా యాత్రలు పెడుతున్నారు. మనం అందరం కూడా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ, ముఖ్యంగా యువకులను కోరుతున్నాను. స్వాతంత్రం కొరకు వేల మంది, లక్షల మంది బలైంది. దాని తర్వాత
జరిగిన యుద్ధాలు 1965 కావచ్చు, 1971 కావచ్చు, కార్గిల్ యుద్ధంలో వేల మంది సైనికులు చనిపోతే ఇవాళ మనకి స్వాతంత్రం వచ్చింది. వేల మంది సైనికులు ఈరోజు మన సరిహద్దుల దగ్గర కాపలా కాస్తుంటే మనం ఇవాళ ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. ఈ సైనికులను, స్వాతంత్ర సమరయోధులను, వాళ్ళందరినీ కూడా మనము గుర్తుకు తెచ్చుకోవాలి. నిన్న నేను విన్నాను, మన సైన్యాన్ని అవహేళన చేసి మిడిబిడి జ్ఞానంతో, సరిగ్గా జ్ఞానం లేక, నిన్ననే నేను ఆపరేషన్ సఫీద్ సాగర్ అనే సినిమా చూసినాను. అందులో కెప్టెన్ అనుజ్ ఆహుజా ఒక వ్యక్తి ఒక సైనికుని కాపాడటానికి పాకిస్తాన్ దిక్కు పోయి ల్యాండ్ అయితే పాపం ఆయన టార్చర్ చేసి బుల్లెట్లతో చంపారు. ఇట్లా ఎంతమంది సైనికులు త్యాగం చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది. దయచేసి ఎవ్వరు కూడా సైనికులు కానీ భారత సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడండి. తెలియకపోతే తెలుసుకోండి. సైనికులు ఇవాళ అక్కడ సరిహద్దుల దగ్గర ఉంటేనే మనం ఇక్కడ ఈ స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళొక్కసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవం, వందే మాత్రం గీత ఆలాపన చేసి 150 సంవత్సరాలు అయిపోయింది. ఈ రెండింటి సందర్భంగా కూడా అందరం కూడా మన స్వాతంత్రం కొరకు, మన కొరకు పోరాడిన మహనీయులను వాళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకుంటూ, మన భారత సైన్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే 2047 అంటే ఇంకా 20 సంవత్సరాలల్లో వికసిత్ భారత్, ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారో దాంట్లో అందరం కూడా భాగస్వామ్యం కావాలని అందరినీ కోరుతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.